సో మొత్తానికి స్పందన మనం చూస్తే గనక తీన్మార్ మల్లన్నకు సంబంధించిన వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ గీత దాటర్ అని భావించి రాష్ట్ర క్రమశిక్షణ సంఘం నోటీసులు ఇష్యూ చేసింది. మల్లన్నపై సో ఇక్కడ చెప్పండి. కులగణనపై కాంగ్రెస్ కామెంట్స్ అంటే ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా కేసీఆర్ చేసిన సర్వేనే 100% కరెక్ట్, ఇది ఖచ్చితంగా ఫేక్ సర్వే, బోగస్ సర్వే అని ఓపెన్ గా చెప్పారు. ఈ కామెంట్స్ ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు 2-3 విషయాలు ఉన్నాయి. మల్లన్న పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం, కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే గనక దేశంలో ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కూడా ఫస్ట్ టైం ఒక కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కులగణన జరిగింది. ఇంతకుముందు ఎక్కడ జరిగింది? బీహార్లో జరిగింది కులగణన. బీహార్లో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో లేదు, నితీష్ కుమార్ చేశారు కులగణన రాష్ట్ర స్థాయిలో. సో కాంగ్రెస్ పార్టీ కొద్ది కాలం పాటు కాంగ్రెస్ తో కలిసి ఉన్నారు, మళ్ళీ ఎన్డీఏలోకి వచ్చారు. సో రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికలకు ముందు క్యాస్ట్ సెన్సస్ చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. 2021లో దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు చేయాల్సి ఉంది, కానీ అప్పుడు ఎన్ఆర్సీ తర్వాత కరోనా, ఈ నేపథ్యంలో జనాభా లెక్కలు వాయిదా పడ్డాయి. నెక్స్ట్ ఇయర్ 25-26లో 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు 2025-26లో జరగబోతుంది. దీని మీద కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటివరకు క్యాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పలేదు. ఆర్ఎస్ఎస్ కొద్ది కాలం క్రితం చేయొచ్చు క్యాస్ట్ సెన్సస్ 1931లో చివరిసారి 1931లో 95 ఇయర్స్ బ్యాక్ బీసీ కులగల లెక్కలు మాత్రం తీశారు 1931లో. ఇప్పటికి 90 సంవత్సరాలైంది. ఎస్సీ ఎస్టీ లెక్కలు మాత్రం తీస్తున్నారు, ఎందుకంటే రాజ్యాంగ పరంగా పార్లమెంట్లో అసెంబ్లీలో రిజర్వేషన్ ఉంది ఎస్సీ ఎస్టీలకి, కాబట్టి ఖచ్చితంగా ఆ లెక్కలు ఉండాలి ప్రతిసారి. కానీ బీసీ కులగణన మాత్రమే చేయట్లేదు ఇక్కడ. సో రాహుల్ గాంధీ ఒక స్ట్రాటజీ దాని మీద తీసుకొని, రాహుల్ గాంధీ ఒక నిర్ణయం తీసుకొని దేశవ్యాప్తంగా కులగణన చేయాలన్నప్పుడు కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. దీనిలో మొట్టమొదట కులగణన పూర్తి చేసింది తెలంగాణ గవర్నమెంట్. సో వాళ్ళ క్రెడిట్ మనం తీసుకుందాం అన్న సమయంలో మన సొంత పార్టీ వాళ్ళే ఎందుకు విమర్శించడం అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్టాండ్. ఇప్పుడు చిన్నారెడ్డి షోకాజ్ నోటీసులో కూడా దేశంలోనే తొలిసారిగా ఇట్లా చేసి బీసీల కూడా 50% కంటే ఎక్కువ వచ్చారు, ముస్లిం మైనారిటీ బీసీలతో కలిపితే 56% వచ్చారు. అటువంటి సమయంలో మీరే సొంత పార్టీ ఇమేజ్ ఎందుకు డ్యామేజ్ చేస్తున్నారన్నది ఆ షోకాజ్ నోటీసులోని అంశం. మల్లన్నకు సంబంధించిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే కేసీఆర్ హయాంలోనే బీసీలు 51% వచ్చారు, ఇప్పుడు 46% బీసీలని మీరు చూపిస్తున్నారు, 5% తక్కువ చూపించడం ఏంటి? ఈ సమగ్ర కుటుంబ సర్వే సరిగ్గా జరగలేదు, ఇదంతా బోగస్ అని చెప్పి ఆయన తన ఛానల్ చెప్తున్నారు. 2014లో 1,85,000 ఉన్నారు బీసీలు, 24 1,84,00,000, ఇప్పుడేమో 64 లక్షలు, 1,64,00,000, 20 లక్షల మంది బీసీలు ఎక్కడ పోయారు అని చెప్పి ఆయన అడుగుతున్నారు. సో ఇక్కడ 2-3 అంశాలు చూడాలి. కేసీఆర్ చేసిన సర్వే ఒకటే రోజులో సర్వే చేశారు, ఒక్కటే రోజులో యాక్యురేట్. మరి అంతమంది ఒకటే రోజులో యాక్యురేట్ ఫిగర్స్ వస్తాయి, కరెక్ట్ గా వస్తాయని మనం చెప్పలేం. నిజానికి 3.5 కోట్లు తెలంగాణ జనాభా, కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు 3.68 కోట్లు, 3 సంవత్సరాల్లోనే 18 లక్షల జనాభా ఎక్కువ పెరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఆయన ఒకటే రోజు సర్వే చేశారు, అది యాక్యురేట్ కాదు. కేసీఆర్ సర్వే చేసినప్పుడు ముంబై, దుబాయ్ లో ఉన్న వాళ్ళు కూడా అందరు వచ్చారు. ఈ సర్వే 50 రోజుల పాటు జరిగింది. 50 రోజుల పాటు టైం పీరియడ్ ఇచ్చి ప్రతి ఇంటికి స్టిక్కర్ వేసి చేశారు. అప్పుడు కూడా చేశారు. ఇప్పుడు ఏ 2 సర్వేలు ఒకటి కాదు యాక్యురేట్ గా, కానీ చాలా డిఫరెన్స్ వచ్చింది దానికి దీనికి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఏంటంటే అది యాక్యురేట్ సర్వే కాదు, ముస్లిం బీసీలతో కలిపితే 56% కేసీఆర్ సర్వే కంటే ఎక్కువ అని చెప్పి. తీన్మార్ మల్లన్న ఏంటి 51% ప్లస్ 10 61% ఉంటుందన్నది ఆయన. ప్లస్ ఆయన రెడ్డి జనాభా, ఓసీ జనాభా ఎక్కువ చేసి చూపించారు. ఓసీ జనాభా దాదాపు 15% వచ్చింది ముస్లిం ఓసీలతో కలిపితే, అది ఎక్కువ చేసి చూపించారు. నిజానికి 8% కంటే ఎక్కువ ఉండదన్నది ఆయన ఆర్గ్యుమెంట్. 1,84 లక్షల మంది బీసీలు అప్పుడు ఉంటే 1,64 లక్షలే ఉన్నారు, 20 లక్షల మంది ఎక్కడ పోయినారు? అంతమంది చచ్చిపోయినారు, 20 లక్షల మంది. ఓసీ జనాభా అంత ఎంత పెరిగిందన్నది ఆయన ఆర్గ్యుమెంట్. కాంగ్రెస్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మనం అంతా ఇది క్లెయిమ్ చేసుకోవాలి. నిజానికి ఇప్పుడు రాహుల్ గాంధీతో సభ పెడదాం అనుకుంటున్నారు సూర్యాపేటలో. సభ పెడదాం అనుకుంటున్న సమయంలో సొంత పార్టీ నుంచే ఇట్లా విమర్శ రావడం ఏంది? సొంత పార్టీ నుంచే ఇట్లా మనకు ఆపోజిషన్ వస్తే, సొంత పార్టీ వాళ్ళు తిడితే రేపు టీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ అవుతుంది కదా. ఈ సమయంలో తీన్మార్ మల్లన్న ఎందుకు స్పాయిల్ చేస్తున్నారు, మిగతా వాళ్ళకంటే మా పార్టీ ఎమ్మెల్సీ ఎందుకు మమ్మల్ని డ్యామేజ్ చేస్తున్నారు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్.
అయితే ఇక్కడ తీన్మార్ మల్లన్న ఆర్గ్యుమెంట్ ఏంది, నేను కాంగ్రెస్ ఎమ్మెల్సీనైనా నేను బీసీల కోసం పోరాడతా, రాహుల్ గాంధీ బీసీల కోసం పోరాడదాం అంటున్నాడు. ఈ పార్టీలో మీరెవరు? ఈ పార్టీ రెడ్ల పార్టీ కాదు, ఇది బీసీల పార్టీ. రాహుల్ గాంధీ లెక్క ప్రకారం నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చేందుకు మీరెవరని గతంలో చాలా మంది కాంగ్రెస్ నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడారు. మరి ఎవరిపైన యాక్షన్ తీసుకోలేదు, తీన్మార్ మల్లన్నపై మరి యాక్షన్ తీసుకుంటున్నారు కదా, ఎలా చూడాలి? యా అంటే పార్టీ లైన్ దాటి మాట్లాడారు. అయితే పార్టీలో ఇప్పుడు చాలా మందిని తిట్టారు ఆయన. ఎగ్జాంపుల్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తిట్టారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తిట్టారు, తర్వాత బీర్లా ఎలయ్య యాదవ్ మీద కొంత క్రిటిసిజం. కులగణన సర్వే అయితే ఇది జానారెడ్డి సర్వేనే అని చెప్పేసి ఎస్ జానారెడ్డిని తిట్టారు. ఇప్పుడు దాన్ని ఆ సర్వేను లైవ్ లో ఆయన సొంత ఛానల్లో క్యూ న్యూస్ లో తగలబెట్టేశారు. సో దీనివల్ల ఇట్లా కంట్రోల్ చేయకపోతే ప్రాబ్లం అవుతుందని కాంగ్రెస్ వీళ్ళు భావించి ఉంటారు. నిజానికి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ లో కొద్దిమంది లీడర్స్ తో చాలా మంచి సంబంధాలు. ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తీన్మార్ మల్లన్న జాయిన్ చేసింది మహేష్ కుమార్ గౌడే. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండగా ఎలక్షన్స్ ముందు కరెక్ట్ గా తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ కి 25 రోజుల ముందుగా ఆయన చేతి వల్ల కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఆయన పిసిసి అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే, అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ లేడు. ఆయన చేతుల మీదుగానే ఇప్పుడు షోకాజ్ నోటీసు తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ ఇంకా మరీ 12వ తేదీ వరకు సమయం ఉంది. ఒకవేళ గనక షోకాజ్ నోటీస్ గనక రెస్పాండ్ కాకపోతే కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ ప్రకారం, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం 6 సంవత్సరాల పాటు బహిష్కరించే అవకాశం ఉంది. సో తీన్మార్ మల్లన్న ఎట్లా రెస్పాండ్ అవుతారో చూడాలి. మరి ఇక్కడ తీన్మార్ మల్లన్నపై ఒకవేళ చర్యలు తీసుకుంటే, తీన్మార్ మల్లన్న బలంగా బీసీ వాయిస్ వినిపిస్తున్నారు, మరి ఇలాంటి సమయంలో ఆయనపై యాక్షన్ తీసుకుంటే బీసీల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వచ్చే అవకాశం. ఆబ్వియస్లీ అది డామేజింగ్ ప్రాస్పెక్ట్ అవుతుంది. తీన్మార్ మల్లన్న గనక ఆయన మీద చర్యలు తీసుకుంటే గనక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం ఇరకాటమైన పరిస్థితి. బీసీ వాయిస్ వినిపించినందుకు అరెస్ట్ చేస్తున్నారు. రెడ్డిలు మాట్లాడితే వాళ్లను సస్పెండ్ చేయట్లేదు, వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవట్లేదన్న ఆర్గ్యుమెంట్ కూడా వినిపించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ. సేమ్ అనిరుద్ రెడ్డికి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టారు. అయితే ఆయన ఎక్కడ బహిరంగంగా పెట్టలేదు, బహిరంగంగా మాట్లాడలేదు. తీన్మార్ మల్లన్న బహిరంగంగా మాట్లాడారు. ఆయన మాట్లాడింది మీటింగ్ ఎవరైనా పెట్టుకోవచ్చని అంటారు. సో 10 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టి ఆయన నేను కాంగ్రెస్ మద్దతు ఉపసంహరిస్తున్నాను అనలేదు. ఆయన ఒక మంత్రి గురించి కామెంట్ చేశారు, దానికి సంబంధించిన వివాదం. ఈ వివాదం వేరు, ఆ వివాదం వేరు. కానీ మీరు అన్నట్టు తీన్మార్ మల్లన్న మీద చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ బీసీ వ్యతిరేక పార్టీ అని రేపు విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఆయనకు షోకాజ్ నోటీస్ ఇష్యూ చేశారు, డైరెక్ట్ గా చర్యలు తీసుకోకుండా. అయితే ఇక్కడ ఎమ్మెల్సీకి షోకాజ్ నోటీస్ ఇచ్చే అధికారం మరి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీకి ఉంటుందా, లేదా ఏఐసిసి క్రమశిక్షణ కమిటీకి వెళ్తుందా అన్నది కూడా చూడాలి. ఎందుకంటే ఏఐసిసి మెంబర్స్ కి అయితే ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ ఉంటుంది. రాష్ట్ర క్రమశిక్షణ కమిటీకి ఎమ్మెల్సీకి నోటీస్ ఇచ్చే అధికారం ఉందా లేదా అన్నది కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం చెక్ చేయాలి. గతంలో సర్వే సత్యనారాయణ మీద యాక్షన్ తీసుకున్నప్పుడు ఆయన మాజీ ఎంపీ కాబట్టి నా మీద రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవడానికి అధికారం లేదు, కేంద్ర స్థాయిలో కేంద్ర క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. మరి దాన్ని తీన్మార్ మల్లన్న కోట్ చేస్తారన్నది చూడాలి. మనతో పాటు రామచంద్ర నాయక్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. రామచంద్ర నాయక్ గారు.